ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, దుష్టులు వర్ధిల్లుతారు కానీ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులు వర్ధిల్లుతారు కానీ పాతాళానికి దిగిపోతారు. యోబు ఎలీఫజుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఈ 24వ అధ్యాయంలో యోబు వారికి బోధిస్తూ ఉన్నాడు. మొదటి 12 వచనాల్లో ధనవంతులు దరిద్రుల గురించి మాట్లాడాడు. దేవుడు దుష్టుల్ని వారి జీవితకాలంలోనే శిక్షించి నాశనం చేస్తాడు, శిక్షకు గురి చేస్తాడని 22వ అధ్యాయంలో ఎలీఫజు నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. 22వ అధ్యాయం 15వ వచనం నుంచి 15-16 వచనాలు చూస్తే, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహం వలె కొట్టుకుని పోయెను అంటాడు. దేవుడు దుష్టులను వాళ్ళ జీవితకాలంలోనే శిక్షకు గురి చేస్తాడు అని ఎలీఫజు నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. 21వ అధ్యాయంలో యోబు పాపులు కూడా ఒక్కొక్కసారి వర్ధిల్లటం జరుగుతూ ఉంటుంది అని యోబు అప్పటికే చెప్పి ఉన్నాడు. ఇక్కడ మరోసారి ఈ విషయాన్ని చెబుతా ఉన్నాడు. మొదటి 12 వచనాల్లో ధనవంతులు దరిద్రులు, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుంటారు. మొదటి వచనంలో యోబు అంటారు, భూమి మీద కనిపించే న్యాయాన్ని అన్యాయాన్ని సరిచేసేందుకు, సవరించేందుకు ఒక ఖచ్చితమైన సమయాన్ని, న్యాయవంతులను విడిపించి దుర్మార్గులను శిక్షించేందుకు ఒక కాలాన్ని దేవుడు ఎందుకు నిర్ణయం చేయలేదో, ఎందుకు ఏర్పాటు చేయలేదో దాని విషయమై యోబుకు అర్థం కాలేదు. ఖచ్చితంగా దేవుడు సమయాన్ని పెట్టలేదు, కానీ తర్వాత కాలంలో వారికి శిక్ష విధిస్తాడు. యెషయా భక్తుడు అంటాడు 2వ అధ్యాయం 12వ వచనంలో, అహంకార అతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. అహంకారం అతిశయముతో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి, ఔన్నత్యం కలిగినటువంటి ప్రతిదానికి విమర్శించే దినం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోవా దినము వచ్చుచున్నది, అది ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వస్తుంది అంటాడు 13వ అధ్యాయంలో 6వ వచనంలో యెషయా భక్తుడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యోబుకు అర్థం కాలేదు
యోబు తర్వాత భక్తులందరూ వచ్చారు. దేవుని యొక్క మర్మాలు ఒక్కొక్కటి అర్థమవుతూ వచ్చాయి. దుష్టుల ప్రవర్తన ఎలా ఉందో చెబుతున్నాడు. సరిహద్దురాళ్ళు తీసేస్తారు, మందలను అక్రమంగా దొంగిలించి వాటిని ఆక్రమించుకుని మేపుతారు, అనాథల గాడిదను తోలివేసుకుంటారు, విధవరాలి యొక్క ఎద్దును తాకట్టుగా తీసుకుంటారు, మార్గముల్లో నుండి దరిద్రులను తోలేస్తారు. దేశంలోని బేదలు ఎవరికీ తెలియకుండా దాగుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరణ్యములో అడవి గాడిదలు తిరిగినట్టు బేదవారు తమ పనుల మీద బయలుదేరి వేటను వెతుకుతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. బతకడానికి కావలసిన దాన్ని సంపాదించుకోవడానికి వారు తిరుగులాడతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. పొలముల వారు తమ కొరకు గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్ష తోటల్లో పరిగేరుకుంటారు. బట్టలు లేకుండా రాత్రి అంతా పండుకొని ఉంటారు. చలిలో వస్త్రహీనులై ఉంటారు. పర్వతాల మీద వాన జల్లుల చేత తడుస్తూ ఉంటారు. కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. చాటు లేనందువల్ల వారు బండలను కౌగిలించుకుంటారు. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగేవారు కూడా ఉన్నారు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుంటారు. సణుగు గొడుగు లేకుండా వాళ్ళు అలాగే ఉండిపోతారు. పిల్లల్ని మాకు కుదువు పెడితేనే కానీ మీ అప్పు ఇవ్వం, మీ అప్పు తీరదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరిగిలాడతారు. ఆకలి కొని పనులను మోస్తారు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలు ఆడిస్తారు. ద్రాక్ష గానుగలు త్రొక్కుచూ దప్పిగలవారై ఉంటారు. గాయపరచబడిన వారు మొరపెడతా ఉంటారు. ఇదంతా అక్రమం. ఎందుకు దేవుడు దీన్ని అక్రమం అని అంచట్లేదు అంటున్నాడు. మరణం తర్వాత రాబోయే లోకంలో న్యాయమైన తీర్పు జరుగుతుందనే విషయం యోబుకు తెలియదు. ఒక దినం నిర్ణయించాడు ప్రభు. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో 13వ వచనం నుంచి 17వ వచనం వరకు కొందరు పాపాత్ముల గురించి రాయబడి ఉంది. వెలుగు మీద తిరగబడువారు కలరు అంటాడు. వెలుగు మీద తిరగబడేవారు అంటే దేవుని మీద తిరగబడేవారు. సన్మార్గాన్ని వాళ్ళు గుర్తుపట్టలేరన్నమాట. ఆయన త్రోవల్లో వాళ్ళు నిలవలేరు. సన్మార్గాన్ని వారు గుర్తుపట్టలేరు. దేవుని త్రోవల్లో నిలవలేరు. వెలుగు యొద్దకు రారు. నికోదేము అనే ఆయన ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాత్రి వేళ వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ప్రభు చాలా విషయాలు చెప్పాడు. వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, ఎందుకంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు
అంటాడు. కాబట్టి వెలుగు, ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా దిగి వచ్చాడు. చాలామంది వెలుగు యొద్దకు రారు. చాలామంది వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవే. కాబట్టి మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తారు, వెలుగును ద్వేషిస్తారు, వెలుగు యొద్దకు రారు. తిరగబడే వాళ్ళు ఉన్నారు, దుష్టులు వెలుగు మీద తిరగబడుతున్నారు అంటారు. నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తే. కానీ ఆయన యందు చాలామంది విశ్వాసం ఉంచట్లేదు. ఆయన లోకంలోనికి వచ్చాడు, కానీ వెలుగుని మనుషులు ప్రేమించట్లేదు, వెలుగును ద్వేషిస్తున్నారు, వెలుగు యొద్దకు రారు. క్రీస్తుని ప్రేమించలేరు, క్రీస్తు యొద్దకు రారు, వెలుగును ద్వేషిస్తారు. నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తే. వెలుగు మీద తిరగబడేవారు కలరు అంటాడు. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో, తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని చంపును, రాత్రి యందు వాడు దొంగతనము చేయును. అంటే చీకటిలో తమ అవినీతి కార్యాలు ఎన్ని చేసినా ఎవరు చూడలేదు అనుకుంటారు. ఎవరు గుర్తుపట్టకుండా వారి ముఖానికి ముసుగు వేసుకుంటారు. 15వ వచనంలో వ్యభిచారి గురించి చెప్తున్నాడు. ఏ కన్నైనా నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధి చీకటి కొరకు కనిపెడుతుంది అంటారు. రాత్రులు ఇళ్లలో కన్నాలు వేస్తారు, పగలు దాక్కుంటారు, పండుకొని పగలంతా నిద్రపోతారు. వారు వెలుగును చూడనలరు. చీకటి, మరణాంధకారం వారికి ఉదయంతో సమానం అన్నమాట. గాఢాంధకార భయం ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. వారు బహు త్వరగా ఈ లోకంలో నుండి అదృశ్యులైపోతారు, కనపడకుండా పోతారు బహు త్వరగా. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో పాపాత్ములకు శిక్ష ఉంది, పాపాత్ములకు దుష్టులకు శిక్ష ఉంది అంటాడు. 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. యోబు తన స్నేహితుల మాటల్ని బొత్తిగా కొట్టేయలేదు. దుష్టులు తప్పక శిక్ష పొందుతారన్నారు కాబట్టి యోబు కూడా దుష్టుడే అని తమ స్నేహితులు పదే పదే ఒక్కాణిస్తూ వచ్చారు. దేవుడు దుష్టులను శిక్షిస్తాడని యోబుకు తెలుసు, కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో, కొన్ని కాలాల్లో వర్ధిల్లినట్లు కనబడతారు అంటున్నాడు. ఈ అధ్యాయంలో వారికి ఉన్నదంతా కూడా, వారికి ఉన్న స్వాస్థ్యం అంతా కూడా భూమి మీద శాపగ్రస్తం అన్నమాట. భూమి మీద శాపగ్రస్తం. అందుకే 18వ వచనంలో జలముల మీద వారు తేలికగా కొట్టుకుపోతారు, వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తం. ద్రాక్ష తోటల మార్గంలో వారికి నడవరు. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుని. ఇక్కడ పాపం చేసిన వారు దుష్టులు. వారు తమ కష్టార్జితాన్ని ఏం మిగిల్చుకోలేరు. వారు రాజమార్గంలో నడవరు. వాళ్ళు తమకు ఉన్నటువంటి దాన్ని సమకూర్చుకోవడానికి అక్కడికి వెళ్ళలేరు. తమ పిల్లలకు వారు విడిచిపెట్టేటువంటి కష్టార్జితం ఏమీ ఉండదు. వారి ఆస్తిని ఇక మీదట చూడలేరు. అనావృష్టి చేత, ఉష్ణము చేత, మంచునీళ్ళు ఎగిసిపోవునట్లుగా పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటారు.
20వ వచనంలో కన్న గర్భం వారిని మరుచును అంట. తమ సొంత తల్లే పాపుల్ని మర్చిపోతుంది. పురుగు వారిని కమ్మగా తినేస్తుంది. వారు మరి ఎప్పుడు జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోతున్నప్పుడు దుర్మార్గులు పడిపోతారు. వాళ్ళు పడిపోతారు. వాళ్ళు ఏ విధంగానే ఎవ్వరికి మేలు చేయలేరు. దుష్టులు, పాపాత్ములు శిక్ష ఉంది అనే విషయాన్ని ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నాడు. తర్వాత మనం చూస్తే 22వ వచనం నుంచి 25వ వచనం వరకు, అయితే కొందరు దుష్టుల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు అంటాడు. కొందరు దుష్టుల్ని దేవుడు కాపాడు, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు తమ ప్రాణాన్ని గూర్చి ఆశ విడిచిపెట్టేసినా వారు మరలా బాగుపడతారు అంటారు. ఆయన వారికి అభయం దయచేస్తున్నాడు కాబట్టి అలా ఉంటున్నారంటారు. అయినా వారి మార్గముల మీద తన దృష్టి ఉంచుతాడు. వారి మార్గాల మీద తన దృష్టి ఉంచుతాడు. వాళ్ళు హెచ్చించబడినా సరే కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీన స్థితిలో చూచి ఇతరులందరూ వారు త్రోయబడతారు. పండిన వెన్నుల్లాగా వాళ్ళు కోయబడతారు. కొన్నిసార్లు కొందరు దుష్టుల్ని దేవుడు కాపాడుతున్నా తర్వాత కాలంలో వారు వెంటనే కొంతసేపటికే అంటున్నారు. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోతారు. వారు హీన స్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడతారు. పండిన వెన్నుల్లాగా కోయబడతారు. 25వ వచనంలో అంటాడు యోబు, ఇప్పుడు ఇలాగూ జరుగని ఎడల నేను అబద్ధికుడినని రుజువు పరుచుబడేవాడు. ఇలా జరుగుతుందా లేదా? నేను చెప్పినట్టుగా ఇలాగే జరుగుతూ ఉంది. ఇలాగూ జరగట్లేదని, ఇలా జరిగింది, ఇలా జరగడం వాస్తవం కాదని, నువ్వు చెప్పేటువంటి మాటలు అబద్ధాలని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? నా మాటలన్నీ ఒట్టివని మీరు దృష్టాంతపరచగలరా అంటాడు. సవాలు విసురుతున్నాడు తన స్నేహితులు. ఇలాగే జరుగుతుంది కదా లోకం అంతటా. ఇలా జరగట్లేదని నేను అబద్ధికుడని మీరు రుజువుపరచగలరా? నా మాటలు వట్టివే, ఇవెందుకు ఉపయోగం లేనివి, ఎవ్వరూ నమ్మశక్యం కానివి అని మీరు రుజువుపరచగలరా అని తన స్నేహితులకి సవాల్ విసురుతున్నాడు. 5వసారి పలికినటువంటి యోబు ప్రసంగం ఇక్కడితో ముగిసింది. తర్వాత బెల్దదు మాట్లాడతాడు. బెల్దదుకి యోబు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎలీఫజు మాట్లాడిన దానికి మరలా యోబు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఇది. యోబు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం. యోబు ఈ అధ్యాయంలో భూమి మీద కనిపించేటువంటి న్యాయాన్ని, అన్యాయాన్ని దేవుడు సవరించితే బాగుండును, సవరించేందుకు ఆయన ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని, సమయాన్ని నిర్ణయిస్తే బాగుండు. న్యాయవంతులను విడిపించి దుర్మార్గులను శిక్షించేందుకు ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాలని అనుకున్నాడు. ఒక కాలాన్ని నిర్ణయించాలని అనుకున్నాడు. తీర్పుకు పాత్రమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు. దుష్టుల కాలి మడమ క్రింద దరిద్రులు నలిగిపోతున్నారని,
అయినా దేవుడు ఈ విషయాన్ని ఏం పట్టించుకోవట్లేదనేది యోబు యొక్క బాధ. దుష్టులు న్యాయస్థానం ఎదురుకు తెచ్చేందుకు ఒక సమయాన్ని నియమించలేదు. వాళ్ళు హింస దౌర్జన్యం చేస్తూ సాగిపోయేందుకు వారు స్వేచ్ఛగా వారిని వదిలేశాడు. అమాయకులైనటువంటి పేద ప్రజలు పడుతున్నటువంటి మూలుగును బాధను ఆయన ఇంకా ఉండనిస్తున్నాడు. ఇవన్నీ కూడా వాస్తవమైన విషయాలే కదా. అయితే దేవుడు ప్రతీకారం చేసే విధానం గురించి యోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి యోబుకి అప్పటికి ఇంకా పరిపూర్ణమైనటువంటి దైవిక జ్ఞానం లేదు, అందుకే ఇలా మాట్లాడాడు. కానీ దేవుడు ఒక దినాన తీర్పు తీరుస్తాడు. ఒక దినాన అందరినీ తన ఎదుటకు సమావేశపరుస్తాడు. ఖచ్చితంగా న్యాయపు తీర్పు తీర్చేటువంటి సమయం ఒకటి ఉంది. యెషయా భక్తుడు చెప్పినట్టు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూసాం కదా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్టు, అహంకారాతిశయం గల ప్రతిదానికి, ఔన్నత్యం గల ప్రతిదానికి విమర్శించు దినం ఒకటి ఆయన నియమించాడు. సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి గర్వాన్ని, అతిశయాన్ని, అహంకారాన్ని అణిచివేస్తాడు అంటాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.